అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇది సాటర్డే రోజండి. 3 రాత్రులయినాయి గదా! వినాయకుడిని పెట్టేసి ఇగ తీద్దాము అని చెప్పేసి మార్నింగ్ అయితే లేచి ఎట్లైనా మార్నింగే లేచే గదా! దీపం అయితే ముట్టిచ్చేసుకున్నాను. దీపం ముట్టిచ్చేసి ప్రసాదం అయితే ఆ రోజు సిర చేసుకున్నానండి. సిర చేసి ఇంట్లో అమ్మ దగ్గర, వినాయకుని దగ్గర గూడా ప్రసాదం అయితే నైవేద్యం పెట్టేశాను. పెట్టిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత తీయాలి కదా. ప్రసాదం పెట్టి నేనైతే 3 సార్లు పీటనైతే కదిలిచ్చేసాను. ఇక మా పిల్లలు లేచేసరికి అయితే దీపాలు కొండెక్కుతాయి కదా, తీసేయొచ్చు వాళ్ళు స్కూల్కి వెళ్ళే లోపే అని. ఇక దీపాలు కొండెక్కిన తర్వాత మా ఆయననైతే కొబ్బరికాయ కొట్టేసి వినాయకుని అయితే తీద్దామని తీస్తున్నాము. మేము ఇంట్లోనే, ఇది మట్టితో చేసింది కదా, నేనే చేసిన కదా వినాయకుడు, ఇంట్లోనే చేసేద్దాము, మొక్కలలో వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంట్లోనే ఒక టబ్ ఉందన్నమాట. ఆ టబ్లో వాటర్ పట్టి అందులో కొంచెం గంగనీళ్ళు ఉన్నాయి మా ఇంట్లో. ఆ గంగనీళ్ళు వేసి పసుపు కుంకుమ వేసి వినాయకునికి అందులో వేసేటప్పుడు ఇదే గంగా అనుకో, గోదావరి, కావేరి అన్నీ ఇదే అనుకో అని చెప్పేసి మొక్కుకొని అందులోనైతే వేసేసినాం అనమాట. మా పిల్లలైతే ఇక వెళ్ళిపోతున్నాడని కొంచెం బాధపడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయినారు, స్కూల్ ఉంది కదా వాళ్ళకి. ఇక మార్నింగే వేసేస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ వరకు అంటే 4 అయినట్టు అనిపిస్తుంది, 4 రోజులు అయినట్టు అనిపిస్తుంది అని నేను ఇక మార్నింగే చేసేద్దాము అని వేసేసినాం అనమాట. అందులో వేసేసి ఒక పువ్వు కూడా వేసేసి దండం అయితే పెట్టుకున్నాము. ఇటు కొంచెం చెత్తనే ఉంటుంది మా వెనుక సైడ్ అనమాట ఇది. ఎందుకంటే అటు చూడండి కోతులు, అసలు ఎన్ని కోతులు ఉంటాయి. అందుకే అటు సైడ్ నేను అస్సలు వెళ్ళను. మా ఆయన ఉన్నప్పుడే వెళ్తా, లేకపోతే అసలు వెళ్ళను అనమాట. ఎవరిదో కార్ అది డబ్బు ఎత్తుకొచ్చుకున్నది, దానికి మూతెళ్తలేదు, ఇట్లా పట్టుకొని దియ్యు అని చెప్తే తీసింది అనమాట. కింద పడిపోయినాయి, కారు మొత్తం తిన్నాయి. ఇది సండే రోజు. ఆ రోజు బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇది సండే రోజు మార్నింగ్ అయితే లేచి దీపాలు ముట్టించేసుకొని ఇక పిల్లలు లేచేసరికి వాటర్ గరం పెట్టేసుకుందాము. సండే కదా కొంచెం లేట్గానే లేస్తారు వాళ్ళు. ఇక నేను లేచి టిఫిన్ కోసం అయితే ఆ రోజు పూరి చేద్దాము అని చెప్పేసి ఆలుగడ్డలు ఉడకబెడదాము, ఆలుగడ్డ కర్రీ చేద్దాము అంటే నాన్ వెజ్ తినట్లేదు మేము. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయ్యే వరకు నాన్ వెజ్ తినము, ప్రతిసారి అంతే. శ్రావణ మాసం స్టార్ట్ అయిన నుంచి ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయ్యే వరకు కూడా మేము నాన్ వెజ్ తినము. ఇక అందుకని చెప్పేసి సండే రోజు కూడా నాన్ వెజ్ లేదు. కొంచెం ఏదైనా స్పెషల్గా చేద్దాము, చాలా రోజులు అయిపోయింది అంటే ఆయిల్ ఫుడ్ చేయట్లేదు ఇంట్లో ఎక్కువ మట్టుకైతే. పూరీలు చేసుకుందాము అని చెప్పేసి పూరీ కర్రీ కోసం ఆలుగడ్డలు ఉడకబెట్టేసి ఇక్కడ గోధుమ పిండి, రాగి పిండి కలిపి పూరీలు చేస్తాను అనమాట. చపాతీ పిండిలో అంటే చపాతీలు చేసేటప్పుడు కూడా కొంచెం రాగి పిండి వేసి చేస్తా. కానీ రాగి పిండి ఏంటంటే తొందరగా పురుగు వచ్చేస్తుందండి. మనం అలానే పెట్టేసినాం అనుకోండి, తొందరగా పురుగు వచ్చేసి స్మెల్ వస్తుంది అనమాట, ముక్క వాసన వస్తుంది అంతా. అందుకని నేనైతే జల్లెడ పట్టుకున్నా. అది బాక్స్లో ఒక డబ్బాలో పెట్టుకోగా మిగిలింది కవర్లో ఉంటుంది అనమాట. ఆ కవర్లో ఫస్ట్ యూజ్ చేసుకుంటా, తర్వాత డబ్బాలది యూజ్ చేస్తా. ఈ కవర్లో అయితే జల్లెడ పట్టేసి పిండి అయితే కలుపుకుంటాను. కలుపుకున్న తర్వాత ఈ ఆలుగడ్డలు కూడా ఉడికిపోయినాయి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి నేను వాటర్ అయితే తాగుతున్నా అండి. ఇట్లా ప్రశాంతంగా కూర్చొని వాటర్ తాగి అసలు ఎన్ని రోజులు అవుతుందో, చాలా రోజులు అయిపోయింది. చాలా బిజీ ఉంటున్నా. ఇక పిల్లలు లేస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఇక నేను వాటర్ తాగేసరికి వాళ్ళైతే లేస్తున్నారు. ఇక వాళ్ళు బ్రష్లు చేసుకొని వాళ్ళ పనులు చేసుకునేసరికి నేనైతే కర్రీ కోసం అయితే ఇక్కడ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. వాళ్ళు లేచి బ్రష్లు చేసి కొంచెం వేడి నీళ్ళు తాగేసరికి కర్రీ అయితే వేడివేడి పూరీలు చేసి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కర్రీ కోసం అయితే కట్ చేసుకొని, ఆలుగడ్డలు కూడా ఉడికిపోయినాయి కదా, నేను పొట్టుతోటే ఉడకబెట్టిన. ఉడికిన తర్వాత పొట్టు తీసేసి దాన్ని మొత్తం స్మాష్ చేసేసుకుంటున్నానండి. ఇట్లా ఫోర్క్ తోటి ఇట్లా అన్నా కూడా అయిపోతుంది, అంత మెత్తగా ఉడికిపోయినాయి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. బయట మనకు హోటల్లో ఎట్లా ఇస్తారో అలానే ఉంటుంది అనమాట. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఏం కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి చేతితో ఎందుకు వేస్తానంటే చేతులు పచ్చిగా ఉన్నాయి కదా, అట్లనే అందులో పెడితే పురుగు అవుతుంది. ఇప్పుడు ముందే వర్షాకాలం, తొందరగా పురుగు అవుతుంది. అసలు ఎండలు కూడా వస్తలేవు సరిగా,
అందుకని అట్లనే వేసేసి తర్వాత కరివేపాకు కూడా వేసి మనం స్మాష్ చేసుకున్న ఆలు ఉంది కదా అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని ఇలా తిన్నా కూడా బాగుంటుందండి. మనం ఏదైనా రసం కానీ ఏదైనా సాంబార్ కానీ సైడ్కి పెట్టేసుకొని రైస్లో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అసలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక ఇందులో నేను శనగపిండి వేస్తున్నాను. శనగపిండి వేసుకోకుండా కూడా తినచ్చు, కానీ శనగపిండి వేసుకుంటే పూరి కర్రీ మనకు బయట ఎలా ఇస్తారో అలా ఉంటుందన్నమాట. శనగపిండి వేసుకొని మనకు కొంచెం చిక్కగా అవుతుంది శనగపిండి వేయగానే. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని మంచిగా ఉడికిన తర్వాత గరం మసాలా కొంచెం అంటే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర గరం మసాలా లేదు, మేము వద్దు అనుకుంటే కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా వేసుకొని ఒక 5 to 7 minutes పాటు ఉడికించుకుంటే పూరి కర్రీ అనేది రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. పాలు కూడా వచ్చేసినాయి. ఇక పూరీలు రెడీ చేస్తున్నానండి. ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను. నేను ఎప్పుడైనా చపాతీ చేసినా పూరి చేసినా కూడా ఇటు చేస్తూనే అటు కాలుస్తాం. మళ్ళీ చేయడం ఒకసారి కాలవడం ఒకసారి అంటే టైం ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి అట్లనే నిలబడి అక్కడ చేసుకుంటూనే కాలుస్తాను అనమాట. చాలామంది పూరీలు పొంగాలంటే ఇలా చేయాలి, ఈ పిండి వేయాలి, ఇలా ఇలా పిండి కలిపితేనే ఇట్లా పొంగుతాయి అని అంటారు కదా. నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు. నేను ఎప్పుడు గోధుమ పిండితోటే చేస్తా. ఇలా పూరి ఒత్తేది ఉంటుంది కదా దాంతోటే ఒత్తుతా. కొంతమంది చపాతీలు చేసే పైన చేస్తారు. నాకైతే దాని మీద అసలు పూరీలు చేస్తే నాకు అసలు నచ్చదు అనమాట. చేయరాదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద. ఇట్లా పూరి ఒత్తేదాని మీదనే ఒత్తేసి చేస్తా. నాకైతే ఎప్పుడు బాగానే పొంగుతాయి పూరీలు. నేను చపాతీ పిండి ఎట్లా కలుపుతానో అట్లానే కలుపుతాను, కొంచెం గట్టిగా కలుపుతాను అంతే. కొంచెం మెత్తగా కలిపితే ఏంటంటే పూరీలు కొంచెం ఎక్కువ పీల్ చేస్తాయి అన్నమాట ఆయిల్. అందుకని కొంచెం గట్టిగా కలిపేసి పూరీలు అయితే చేసేసిన ప్రతి పూరి పొంగుతుందండి. కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది, ఎందుకంటే నేను రాగి పిండి వేసినా కదా. ఆ పూరీలు చేసేటప్పుడు పూరీలు అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో ఒక పూరి ఉంది. తీసేటప్పుడు ఇక ఆయిల్ పడ్డ జూడు చేతి మీద అసలు ఎంత మంటలేసిందో. ఇగో చూడండి కలర్ అయితే ఎట్లా వచ్చేసినాయో. మొత్తం ఇంకా బొగ్గలు వస్తాయి అనుకున్నా కానీ రాలేవు. నాకు పెళ్ళై నుంచి ఇప్పటి వరకు అసలు ఎప్పుడు కూడా ఆయిల్ వల్లేదు మీద. చేతుకు కొంచెం చురుకులు అట్లా అంటున్నాయేమో కానీ ఎప్పుడు ఆయిల్ వల్లేదు అసలు. నాకు మీద ఫస్ట్ టైం పడ్డా. చాలా మంటలు వేసింది. వెంటనే వాటర్ తోటి అయితే కడిగేసుకున్నా. కొంచెం మండింది. తర్వాత ఇక మనకు పెళ్ళికి ముందు ఉన్నంత సెన్సిటివ్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఉండం కదా. అదిలే అయితే అయిందిలే అని మళ్ళీ వంటనైతే వేస్తాం కదా. అదే పెళ్ళికి ముందంటే అమ్మ నా చేతి కాలింది అని దాన్నే పట్టుకొని కూర్చుంటాం. మొత్తం పొద్దంతా దాంతోటే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే లైట్ తీసుకుంటాం అనమాట. ఇంకా అది తర్వాత మా విషయం మాట్లాడుకుంటా ఉంటే మా పెద్దోడు సేమ్ మా ఆయన లెక్క వేస్తే సేమ్ నీ లెక్కనే అని అంటే మేమిద్దరం సేమే ఉన్నామని కాళ్ళు చేతులు మొఖాలు అన్నీ చూపిస్తున్నారు అనమాట. వాళ్ళిద్దరు జిరాక్స్ అనమాట. అసలు సేమ్ ఉంటారండి పోలికలు కానీ వాళ్ళ మాటలు వాళ్ళకి అన్నీ సేమ్ ఉంటాయి. వాళ్ళ గుణము అంతా. నేను కష్టపడి 9 నెలలు కంటే ఆయనలాగా పుట్టిండనమాట వాడు. అట్లా అనొద్దు, కానీ మా చిన్నోడు నాలా ఉంటాడు, సేమ్ నాలానే ఉంటాడు వాడు. మా పెద్దోడైతే వాళ్ళ పప్పలా ఉంటాడు. ఇక వాళ్ళైతే బయటికి వెళ్ళిండ్రు, ఎందుకంటే పన్నీర్ తెచ్చుకోవడానికి. మేము నాన్ వెజ్ తినట్లేదు కదా, కొంచెం పిల్లలకు కూడా పాపం నోరు చప్పబడిపోయినాయి. పన్నీర్ కొంచెం స్పెషల్గా చేద్దాము ఈరోజు అని చెప్పేస్తే అంటే పన్నీర్ తీసుకోవడానికి ముగ్గురు వెళ్ళిండ్రు. ఇక వాళ్ళ పప్పెటని వెళ్తే వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నారంటే వాళ్ళ పప్పతోటే తిరుగుతూ ఉంటారు. ఇక మా ఆయన అయితే బెండకాయ ఫ్రై చేయమంటే ఆయనకైతే బెండకాయ ఫ్రై చేసిన. బెండకాయ ఫ్రై చేసి రైస్ కూడా పెట్టేసిన తర్వాత మేము సినిమా చూస్తున్నాము. అది వెబ్ సిరీస్ ఒకటి. ఆ వెబ్ సిరీస్ చూసుకుంటూ నేను బెండకాయ ఫ్రై చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇక్కడ నేను పన్నీరు వెజ్ దమ్ కర్రీ అనమాట, దమ్ మసాలా కర్రీ చేస్తున్నాను. దానికోసం అయితే ఒక కడాయి తీసుకొని అందులో బాదము, కాజు, వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులో పెరుగు యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. అసలు ఎక్కడ కూడా పలుకులు లేకుండా చాలా అంటే చాలా మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీ. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక బౌల్లో పన్నీర్ వేసుకొని, మీరు పన్నీర్ కావాలంటే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా అలానే వేసేసుకున్నానండి. పన్నీర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ చేసినాం కదా, ఈ పేస్ట్ అంతా అందులో వేసేసుకోవాలి. ఇక అందులో వేసేసుకొని ఉప్పు, కారము, గరం మసాలా, జీలకర్ర పొడి, పన్నీర్ మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్,
కొంచెం నిమ్మకాయ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి. తగినంత అన్నీ వేసేసుకోవాలి. ఇక మనం మామూలుగా బిర్యానీకి ఎలా వేసుకుంటామో అలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లో చేసి పెట్టుకుంటా కదా, అవే వేసేసుకున్నాను. అవి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట మా పిల్లలకైతే. వాళ్ళు అంటూ ఉన్నారు, అమ్మ స్మెల్ సేమ్ చికెన్ బిర్యానీ లాగా స్మెల్ వస్తుంది అని అంటూ ఉన్నారు. ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు మా పిల్లలు అక్కడక్కడనే తిరుగుతారనమాట. అది అయ్యేదాకా అక్కడక్కడనే తిరుగుతారు. అది ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అని. స్మెల్ అట్లనే వస్తుంది. టేస్ట్ తిన్న తర్వాత కూడా మా పెద్దోడు అంటున్నాడు, సేమ్ చికెన్ తిన్నట్టు అనిపిస్తుందమ్మా అని అంటున్నాడు అనమాట. ఇక మేమైతే ఇక్కడ అటు వెబ్ సిరీస్ చూసుకుంటూ ఇటు వంట చేస్తున్నా. అందుకే కొంచెం ప్రాసెస్ అనేది కరెక్ట్ చూపించినో లేదో మీకైతే అర్థమైందో లేదో తెలియదు నాకైతే. నాకు దగ్గర ఇక్కడ పుదీనా లేదండి, నేనైతే పుదీనా వేసుకోలేదు. కొత్తిమీర, కసూరి మేతి అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టేసుకొని అందులో మనము ఆయిల్ వేసి మసాలాలు ఉంటాయి కదా, లవంగము, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, బండ పువ్వు, షాజీరా ఉంటే షాజీరా, ఇవన్నీ స్టార్ పువ్వు ఇవన్నీ వేసేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి. మంచి టైట్ మూత ఉన్నది పెట్టేసుకొని అసలు ఏ మాత్రం స్విమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. అసలు స్మెల్ అయితే మూత తీయంగానే అద్దిరిపోతుందండి, అంత బాగుంటుంది. నాన్ వెజ్ తినక చాలా రోజులు అవుతుంది కదా, నోర్లు చప్పబడిపోయినాయి. ఇలా తింటేనైతే అసలు అద్భుతంగా ఉంది. ఇక మా ఆయనైతే పన్నీర్ తినట్లేడు అనమాట. పన్నీరు, పాల వస్తువులు, పప్పులు అవన్నీ తింటలేడు. ఇది మా ఆయనకైతే బెండకాయ ఫ్రై చేసినాము. బెండకాయ ఫ్రై కూడా తినద్దు అని అన్నారు, కానీ తిన్నాడు ఈరోజైతే. ఇక చేసినాయి అందరికీ నచ్చినవి చేయాలి కదా. ఇక సండే అంటేనే వంట రూమ్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది మనకైతే. ఇక అవన్నీ పనులు ఈరోజే ఉంటాయి మనకు. సండే రోజు ఒకటి దొరుకుతుంది అనుకుంటాం, కానీ అందరి ఇంట్లో ఉంటే మనకు ఆ రోజే పనులు ఎక్కువ ఉంటాయి అసలు. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఇట్లా పలచగా ఉన్నప్పుడే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది చల్లగైన కొద్దీ గ్రేవీ అనేది గట్టిగా అవుతుంది అనమాట. ఇట్లా కొంచెం పలచగా ఉన్నప్పుడే ఆఫ్ వేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. బెండకాయ కూడా ఉన్నది, మార్నింగ్ వేసింది. కొంచెం ఆలు కర్రీ కూడా ఉన్నది. రైస్ కూడా పెట్టేసిన, పెరుగు. ఇది ఈరోజు మా లంచ్ అనమాట. లంచ్ అయితే చేసేసినాం. ఇక వెబ్ సిరీస్ చూసుకుంటేనే లంచ్ అయితే కంప్లీట్ చేసేసినాం. లంచ్ చేసి కొద్దిసేపు అయితే పడుకున్నామండి. ఈవినింగ్ లేచిన తర్వాత మా పెద్దోడు వాళ్ళ పప్పు వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చిండ్రు. వీనికైతే ఇట్లా క్లే తోటి అయితే వెజిటేబుల్స్ చేసుకొని రమ్మన్నారట. ఆ క్లే కోసం 100 రూపాయలు పెట్టి క్లే తీసుకొచ్చుకొని 3 వేసిండు, బాగానే వేసిండు. ఇక చేసిన తర్వాత నేను వెజిటేబుల్స్ తెచ్చిండ్రు కదా, అవన్నీ ఫ్రిడ్జ్లోనైతే సర్దేసుకున్నా. వాళ్ళ పప్ప కొన్ని తినొద్దు కదా వెజిటేబుల్స్, కానీ కొన్ని టిఫిన్స్ తినొద్దు, అవి ఏవేం తినొద్దు అని వాడు గూగుల్లో చూసి రాస్తున్నాడు అనమాట. ఇవి తినాలా ఇవి తినొద్దు అని చెప్పేసి వాడు చెప్తున్నాడు. పప్పకు ఏదన్నా వండే ముందు నన్ను అడిగాడు, లేకపోతే అండకు, పప్పకు మళ్ళీ బాధ అవుతుంది అని చెప్తున్నాడు నాకు. వాడు నైట్ అదంతా కూర్చొని రాస్తే నేనైతే గ్యాస్ కడిగేసుకొని ఇక బాసనలన్నీ తోముకొని పడుకున్నా. ఇంతేనండి వీడియో. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.